దేవుని సన్నిధిలోనికి వచ్చి హృదయం కడగబడకుండా దేవుని సన్నిధిలోనికి ఒక 10,116 లేకపోతే 1,116 ఇంకా అంత అమౌంట్ ఎంత అమౌంట్ తీసుకొచ్చి దేవుని యొక్క డిబ్బీలో వేస్తే నా పాపాలు ఏమైపోతాయి? క్షమించబడిపోతాయి. ఇలాంటివన్నీ ఏంటంటే పాప సంబంధితమైనటువంటివే తప్ప, లోక సంబంధితమైనటువంటిదే తప్ప, క్రియల మూలంగా ఒక విశ్వాసి రక్షింపబడతాడు అనడానికి బైబిల్లో రుజువులు లేవు. ఇట్స్ ఎ ఫెయిత్ అలోన్. ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ ద వర్క్స్ దట్ వీఆర్ డూయింగ్. క్రియల రూపంలోనో విశ్వాసం రూపంలోనో రెండు కలిపితేనో కాదు జరుగుతుంది. అక్కడ కేవలము విశ్వాసము మాత్రమే మానవుణ్ణి ఏం చేస్తుంది? రక్షింపజేస్తూ ఉంది. ద సాల్వేషన్ కమ్స్ ఫ్రమ్ ఫెయిత్ అలోన్. విశ్వాసములో మాత్రమే క్రీస్తునందు మనం ఏం పొందుకుంటున్నాము? రక్షణను పొందుకుంటున్నాము తప్ప క్రియల ద్వారా కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది ఉంటుంటారు, కొన్ని సంఘ పరిస్థితులను బట్టి, వారు ముందున్నటువంటి ఆచారాలను బట్టి 24 సార్లు అక్కడికి వెళ్తే నాకేదో స్వస్థత జరిగిద్ది, 48 సార్లు వెళ్తే ఇంకేదో జరిగిద్ది, ప్రతి శనివారము నేను ఇది చేస్తే నాకు అది జరిగిద్ది, ఇదేదో జరిగిద్ది, అదేదో జరిగిద్ది అనేటువంటి క్రియల రూపకమైనటువంటి వాటిలోనికి సంఘమును గుడ్డితనము కలగజేసి దిగజారుస్తున్నాడు సాతానుడు. ఇదేంటిది? సంఘములో వచ్చినటువంటి ఒక తప్పుడు బోధ.